హరే కృష్ణ. ఇవాళ మనం భగవద్గీత యథాతథంలో 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. క్షేత్రము అనగా ఏంటి? క్షేత్రజ్ఞుడు అనగా ఆ క్షేత్రాన్ని తెలిసినవాడు, ఎరిగినవాడు ఎవరు? ఎరుక అంటే అలర్ట్నెస్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే నిజంగా క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు ఎవరు అని. క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న డిఫరెన్స్ ఇంకా మరికొన్ని విషయాలని తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఇంకొక డైమెన్షన్ నుంచి, మరొక దృక్కోణం నుంచి ఇవాళ అర్జునుడితో పాటు మనందరికీ కూడా వివరించబోతున్నారు. దాని గురించి తెలుసుకుందాం ఇవాళ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. क्षेत्रज्ञ विभाग योगम. अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుడు, ఆనందించేవాడు,
గురించి, క్షేత్రము మరియు క్షేత్రం గురించి తెలిసిన వాడి గురించి, జ్ఞానము మరియు జ్ఞాన విషయమును గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగారు భగవానుణ్ణి. ఇక్కడ ప్రకృతి మరియు పురుషుడు అంటే ఆనందించేవాడు, క్షేత్రము అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే ఆ దేహాన్ని తెలిసినవాడు అన్నమాట. జ్ఞానము మరియు జ్ఞాన విషయము, జ్ఞేయము అంటున్నారు కదా ఇక్కడ. జ్ఞేయం అంటే ఏంటంటే జ్ఞానం యొక్క లక్ష్యం అన్నమాట. జ్ఞానం పొందవలసింది ఎందుచేత మనం జ్ఞానాన్ని పొందాలి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో భగవానుడు వివరించబోతున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కుంతి కుమారుడా, ఈ దేహమును క్షేత్రమని అంటారు మరియు ఈ దేహమును తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడని అంటారు. ఈ దేహాన్నే క్షేత్రము అని మరియు దేహాన్ని తెలిసిన వాడు, ఎరిగిన వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నారు. ఎందుకని దేహాన్ని క్షేత్రం అని ఎందుకు అన్నారు? దేహాన్ని తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు. దేహాన్ని తెలిసిన వాడు ఎవరు? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు రానున్న శ్లోకాల్లో మరింత విశదీకరించి చెప్తారన్నమాట భగవానుడు. ఓ భరత వంశీయుడా, అన్ని దేహాలలో నేను క్షేత్రజ్ఞుడనని కూడా నీవు తెలుసుకొనవలెను. ఈ శరీరాన్ని మరియు దానిని తెలిసిన వాడిని అర్థం చేసుకొనుటయే జ్ఞానం అంటారు. ఇది నా అభిప్రాయము. అన్ని దేహాలలో నేనే క్షేత్రజ్ఞుణ్ణి అంటే పరమాత్మని అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. అది అన్ని దేహాలు, అన్ని క్షేత్రాలలో కూడా క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే ఆ పరమాత్మ. అయితే ఈ శరీరాన్ని మరియు దానిని తెలిసిన వాడిని అర్థం చేసుకున్నటయే జ్ఞానము. జ్ఞానం అనగానేమి అన్నారు అర్జునుడు. ఈ శరీరం ఏంటి, ఈ శరీరాన్ని గురించి తెలిసిన వాడు ఎవరు, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇదంతా ఎందుకుంది ఏంటి అని ఒకసారి ప్రశ్న వస్తుంది మనకి. దాన్ని గురించి సరిగ్గా అర్థం చేసుకోవడమే జ్ఞానము. అంటే ఈ శరీరం మనం కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మస్వరూపులమే మనము అన్న విషయాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం అంటారని ఇక్కడ భగవానుడు చెప్తున్నారనమాట. ఎందుకని దీన్నే అసలైన జ్ఞానం అంటారు తెలుసుకుందాం అది కూడా మనం. ఇప్పుడు ఈ క్షేత్రము అది ఏర్పాటు చేయబడు విధము, దానిలోని మార్పులు, అది ఎక్కడి నుండి ఉత్పత్తి అయింది, క్షేత్రము తెలిసిన వాడు ఎవరు, అతని ప్రభావాలు ఏమిటో అను విషయాల వర్ణనను వినుము. క్షేత్రం తెలిసిన వాడు అని ఎందుకు అంటున్నారు? లోపల ఉన్న ఆత్మని, ఈ శరీరాన్ని కేవలం క్షేత్రం అంటున్నారు. ఈ క్షేత్రం మనం కాదు. ఆ లోపల ఈ క్షేత్రాన్ని తెలిసిన వాడు ఎవరైతే ఉన్నారో అదే నిజము. ఈ క్షేత్రం నిజం కాదు. నిజం కాదని ఎందుకు అంటారు? ఇది శాశ్వతం కాదు కాబట్టి. తరువాత దీనికి స్వతహాగా ఒక దాని గురించి తనకి ఎరుక అనేది ఉండదు శరీరానికి. ఆ లోపల ఉన్న ఎనర్జీని అంతా ఆడిస్తూ ఉంది. ఋషిభిర్బహుదా గీతం చందోభిర్విధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. క్షేత్రము, క్షేత్రజ్ఞుని గురించి ఆ జ్ఞానము వివిధ వేద గ్రంథాలలో పలువురు ఋషులచే వివరించబడింది. ఎన్నో వేద సూత్రాలలో ప్రత్యేకముగా బ్రహ్మసూత్రములలో ఇది సహేతుకముగా మరియు హేతుబద్ధముగా వివరించబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ స్లైడ్స్ రావట్లేదు మాతాజీ. అవునా, ఎప్పుడు మాతాజీ? అసలు ఫస్ట్ పేజే ఉంది మాతాజీ. ఫస్ట్ నుంచి రావట్లేదు మాతాజీ స్లైడ్స్? రావట్లేదు మాతాజీ, నేను ఇప్పుడే చూసాను మాతాజీ. అవునా, నేను ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి చూడండి, స్క్రోల్ చేస్తున్నాను, మూవ్ అవుతుందా లేదా? ఓకే మాతాజీ.
అవుతుందా మాతాజీ? కనిపిస్తున్నాయా? ఫస్ట్ పేజే ఉంది మాతాజీ. అవునా? రావట్లేదు అయితే. నాకేమో ఇక్కడ కనిపిస్తుంది. రావట్లేదు మాతాజీ. నేను ఒకసారి చూస్తాను మాతాజీ, ప్రాబ్లం ఏంటి. మాతాజీ ఇప్పుడు చూడండి, మామూలుగా కనిపిస్తుందా? నా స్క్రీన్ నార్మల్ గా కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది మాతాజీ. నేను మూవ్ చేస్తున్నాను ఈ స్లైడ్స్. ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి మాతాజీ. ఓకే ఓకే, నేను ఒకసారి మీరు ఉండండి, ఫుల్ స్క్రీన్ చేస్తాను. అవుతుందేమో చూడండి. ఇప్పుడు అవుతుందా మాతాజీ? మూవ్ అవుతున్నాయా? అవుతుంది మాతాజీ. 13.2 ఉంది మాతాజీ. నేను మూవ్ చేస్తున్నాను, ఫస్ట్ కి వెళ్ళట్లేదా? ఓన్లీ 13.2 పేజే ఉంది మాతాజీ. ఓహో, మూవ్ చేస్తున్నాను యాక్చువల్ గా. నాకు కనిపిస్తుంది కానీ మీకు అక్కడ కనిపించట్లేదా? అవును మాతాజీ. అయింది, దీనికి ప్రాబ్లం అయింది. ఇప్పుడు చూడండి మాతాజీ, వస్తుందా? ఒకసారి నేను మూవ్ చేస్తుంటే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఓకే మాతాజీ. అవుతుందా మాతాజీ? ఇప్పుడు ఫుల్ స్లైడ్స్ స్క్రీన్ ఉంది మాతాజీ. స్లైడ్స్ అవుతున్నాయి మాతాజీ. ప్రేయర్స్ వస్తున్నాయి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఏదైనా కృష్ణ ప్రాబ్లం మాతాజీ. ఉంటే మధ్యలో చెప్పండి మాతాజీ, నాకు ఏదో అలాగే, ప్రాబ్లం అలాగే అయినా. మాతాజీ. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుని గురించిన జ్ఞానము వివిధ వేద గ్రంథాలలో పలువురు ఋషులచే వివరించబడింది అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. అంటే ఈ క్షేత్రము మరియు అంటే దేహము మరియు ఆత్మ యొక్క డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మ సూత్రాల్లో, ముఖ్యంగా వేద సూత్రాల్లో ఎంతో మంది ఋషులచే వివరించబడింది. ప్రత్యేకంగా బ్రహ్మసూత్రాల్లో ఇది సహేతుకంగా మరియు హేతుబద్ధంగా, అంటే రీజనింగ్, లాజికల్ తో కరెక్ట్ గా వివరించబడింది అన్నమాట ఇది, ఈ విషయాన్ని. ఇక్కడ అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలు ఏంటి అంటే, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం యొక్క లక్ష్యం, జ్ఞేయం అంటే ఏంటి, క్షేత్రము అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఈ 6 విషయాల గురించి అర్జునుడు భగవానుడిని వివరించమని అడిగారనమాట. ఇది చక్కగా అర్థం చేసుకుంటే మనకి నిజంగా ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, మనం రియలైజ్ అవ్వవలసింది ఏంటి, మన లక్ష్యం, నిజంగా మన జ్ఞేయం ఏంటి, అంటే మన జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి అనేది చాలా స్పష్టం అవుతుంది అన్నమాట మనకి. ఇక్కడ ప్రకృతి అంటే భగవానుడు ఏం చెప్పారు, భౌతిక ప్రకృతి, మన చుట్టూ కనిపిస్తున్న ఈ మెటీరియల్ వరల్డ్, ఈ ఫిజికల్ వరల్డే
ప్రకృతి అంటున్నారు. పురుషుడు అంటే ఎనర్జీ, ఈ మ్యాటర్ ఫామ్ లో మారిన ఎనర్జీ, మరియు ఈ మ్యాటర్ ఎగ్జిస్ట్ అవడానికి అలాగే జీవుల రూపం ధరించి జీవులుగా ప్రొడ్యూస్ అవడానికి కారణమైంది ఎనర్జీ. దాన్నే పరమాత్మ అంటారు. అంతటా నిండి ఉంటుంది ఈ ఆత్మ అనేది. కేవలం నాలో ఈ జీవులన్నీ ఉంటాయి, కానీ ఇవి వాటి యందు నేను లేను అని భగవానుడు ఏదైతే చెప్పారో ఆ రకంగా మనం ఈ పరమాత్మను చూడాలి. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అదే చైతన్యము, అదే పరమాత్మ. క్షేత్రము అనగా దేహము, క్షేత్రజ్ఞుడు అనగా దేహమును ఎరిగిన వాడు, ఆత్మ లేదా పరమాత్మ. అదేంటి, ఈ దేహం నాది, నేను చిన్నప్పటి నుంచి ఈ దేహమే నేనన్న భావనలో ఉన్నాను. ఈ దేహాన్ని నేను ఎరగకపోవడం ఏంటి, నాకు తెలియకపోవడం ఏంటి, నాకు తెలుసు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని పరమ మూర్ఖులని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ దేహం నిజంగానే మనకు పూర్తిగా ఈ దేహం గురించి తెలిసినట్లయితే, ఈ దేహంలో ఏ కడుపు నొప్పో, ఈ దేహంలో ఉన్న ఏ మోకాలకు నొప్పో వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మనకేమైంది మనమంతటా మనం తెలుసుకోలేం. దేహం మనదే కదా, అప్పుడు మనకే తెలియాలి కదా, ఎందుకని తెలియట్లేదు. ఇంకొక డాక్టర్ దగ్గరికి, ఆ వైద్య శాస్త్రం చదువుకున్న దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే ఈ క్షేత్రం, ఈ దేహం ఎటువంటిది, ఇది ఎందుకు ఎప్పుడు ఎలా మారుతుంది అనేది మనకి తెలియదు, మనకు అర్థం కాదు. మనం దేహాత్మ బుద్ధి, ఈ దేహం నేననే భ్రాంతిలో మాత్రమే ఉంటాం, కానీ ఈ దేహానికి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈ దేహానికి ఏం జరుగుతుంది, ఎప్పుడు, ఎందుకు, ఎలా అవుతుంది, కర్మానుసారం పాప పుణ్యాల ఫలితంగా దేహం ఎప్పుడెప్పుడు ఎలా మారుతుందని తెలిసిన వాడు ఆ పరమాత్మ ఒక్కడే. జ్ఞానము, క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడిని అవగాహన చేసుకొనుట ఏ జ్ఞానము. సరిగ్గా క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడి గురించి అర్థం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞేయం అంటే జ్ఞానం యొక్క లక్ష్యం. జ్ఞానం పొందడం వలన మనం ఏంటి, జ్ఞానం ఎందుకు పొందాలి, దేనిని లక్ష్యంగా పొందుతామంటే పరమాత్మ. జ్ఞానం ఎందుకు, జ్ఞానం పొందినవాడు ఎవరిని చేరుకుంటాడు అంటే పరమాత్మ. జ్ఞాని యొక్క లక్ష్యము పరమాత్మ. జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే పరమాత్మను పొందడం కోసం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు మరియు 5 గ్రాహ్య విషయములు, కోరిక, ద్వేషం, ఆనందం, మొత్తం జీవిత లక్షణాలు మరియు నమ్మకాలు, ఇవన్నీ సంగ్రహముగా క్షేత్రముగాను దాని అంతః ప్రక్రియలుగాను భావించబడినాయి. 24 తత్వాల గురించి చెప్తున్నారన్నమాట ఒక రకంగా ఇక్కడ భగవానుడు. 24 తత్వాల గురించి సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు చాలా వరకు విషయం అనేది బోధపడుతుంది. ఏంటి ఆ 24 తత్వాలు అంటే, మొత్తం భౌతిక జగత్తు మొత్తం కలిపి మహత్తత్వము అంటారనమాట. ఆధ్యాత్మిక ఆకాశంలో మహత్తత్వం అనేది ఒక చిన్న ధూళి మేఘము అని భాగవతంలో వివరించబడి ఉంటుంది. ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక చిన్న ధూళి మేఘము అంటే, ఒక ధూళి మేఘం అంటే మనం చూస్తుంటాం నెబ్యులాస్ అని, పెద్ద పెద్ద ధూళి మేఘాలు చూస్తూ ఉంటాం. ఈ పేపర్ లో కూడా వేస్తూ ఉంటారు, హబుల్ టెలిస్కోప్ లో తీశారు నెబ్యులా అని. ఆ నెబ్యులాని జస్ట్ మన గెలాక్సీలో భాగంగా ఉంటుంది ధూళి మేఘంగా. అటువంటి యూనివర్స్ మొత్తాన్ని ఒక చిన్న ధూళి మేఘంగా పోలుస్తున్నారు అన్నమాట భగవంతుడి యొక్క నిజమైన స్థాయితో పోలిస్తే. అంటే మొత్తం ఫిజికల్ వరల్డ్ అంతా దాంట్లోనే ఉంటుంది. బ్రహ్మలోకం దగ్గర నుంచి అన్ని అధోలోకాల వరకు ఈ భౌతిక జగత్తులోనే ఉంటాయి. అయితే ఈ భౌతిక జగత్తునే మహత్తత్వము అంటున్నారన్నమాట. భౌతిక శక్తి, ఈ ప్రకృతి అంటారు. ఈ మహత్తత్వంలో పంచమహాభూతాలుగా పదార్థం అనేది ఉంటుంది. మ్యాటర్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఐదు రకాలుగా ఉంటుంది పదార్థం. 5 రకాల పదార్థము అయి ఉంటుంది. పదార్థం అనేది 5 రకాలుగా ఉంటుంది. ఏంటది అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం. వీటిని ఏమంటున్నాము, పంచమహాభూతాలు అంటున్నారన్నమాట. ఈ 5ంటిని వాటి ఇంద్రియ గ్రాహ్యములు వాసన, రుచి, దృష్టి, స్పర్శ మరియు శబ్దము. ఈ 5 రకాల ఈ 5 ఏంటి, భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశము అనేది పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలతోనే ఈ చుట్టూ ఉన్న జగత్తులో అన్ని పదార్థాలు, సకల పదార్థాలు కూడా
నిర్మితమై ఉన్నాయి. వాటితో పాటు ఈ జీవుల దేహాలు, మనుషులు, సర్వప్రాణులు, పక్షులు, వృక్షాలైతేనేమి, ఏదైతేనేమి అన్నీ కూడా ఈ పంచమహాభూతాలతోనే నిర్మితమై ఉన్నాయి. అయితే ఈ పంచమహాభూతాలతో నిర్మితమై ఉన్న ఈ జీవుల శరీరాలు, ఈ శరీరం విషయానికి వస్తే, ఈ పంచమహాభూతాలతో నిర్మితమై ఉన్న ఈ శరీరానికి చుట్టూ ఉన్న జగత్తులో ఉన్నటువంటి పంచమహాభూతాలకి ఇంటరాక్షన్ ఎలా ఏర్పడుతుంది అంటే ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా. ఏంటా 5 జ్ఞానేంద్రియములు అంటే చెవులు, కళ్ళు, నాలుక, చర్మము మరియు ముక్కు. ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరము బయట ఉన్న పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతిని అనుభూతం చెందగలుగుతుంది. అంటే ఈ చెవులతో శబ్దాన్ని వింటుంది, శబ్ద రూపంలో. శబ్దం ఎక్కడ ఉంటుంది? బయట ఉన్న అంటే ఈ శరీరం కాకుండా బయట ఉన్నటువంటి పంచమహాభూతాల్లో ఒకటైన ఆకాశం, స్పేస్, అది ఈ చెవిలో ఉన్న స్పేస్ ద్వారా లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళాక మనకు ఆ శబ్దం ద్వారా విషయం అర్థమవుతుంది. తర్వాత కళ్ళు దృష్టి ద్వారా, చూపు ద్వారా. అగ్ని అంటే రేడియేషన్ లేదా కాంతి. అగ్ని అనగా ఇక్కడ కాంతి, రేడియేషన్ రెండు కూడా అన్నమాట. ఈ రేడియేషన్ మరియు కాంతి ద్వారా కన్ను చూడగలుగుతుంది. ఏదైనా వస్తువు మీద కాంతి పడి అది మన కంటిని చేరినప్పుడు మనం ఆ వస్తువుని చూడగలుగుతున్నాం. అంటే ఈ కన్ను చూస్తుంది అంటే ఈ పంచమహాభూతాలతో ఉన్న ఈ కన్ను బయట ఉన్న వస్తువుల్ని చూడగలుగుతుంది అంటే కారణం ఏంటి? కాంతి. తర్వాత నాలుక రుచి చూస్తుంది. ఎలాగా? నీరు ద్వారా. నీరు ఉంటే హైడ్రేషన్. ఈ నీరు, అందుకే భగవానుడు చెప్తారు, నీటిలో రుచిని, భూమిలో వాసనను, సూర్యచంద్రుల్లో అగ్నిని అంటే కాంతిని నేనే. అలాగే స్పర్శకి కారణం ఏంటి ఇక్కడ? వాయువు. అలాగే ఆకాశము శబ్దం ఉండాలి అంటే స్పేస్ ఉంటేనే సౌండ్ వేవ్స్ అనేవి వెళ్ళగలుగుతాయి అనమాట, ట్రావెల్ చేసి రీచ్ అవ్వగలుగుతాయి. సో ఈ రకంగా మన శరీరము పంచమహాభూతాలతో తయారైన ఈ క్షేత్రము చుట్టూ ఉన్న ప్రకృతిని, అంటే ఇక్కడ క్షేత్రము అంటే ప్రకృతి అంటే ఏంటి? మొత్తం ఫిజికల్ వరల్డ్. క్షేత్రము అంటే ఆ ప్రకృతిలో భాగమైన ఒక దేహం. వివిధ రకాల దేహాలు ఉన్నాయి, అవన్నీ క్షేత్రాలు అన్నమాట. వాటిలో ఒక క్షేత్రం ఇది. ఈ బయట ఉన్న ప్రకృతి మరియు ఈ క్షేత్రము కూడా ఈ మహాభూతాల నిర్మితమే. ఈ పంచమహాభూతాలని అనుభూతం చెందడానికి అవసరమైన టూల్స్ ఏంటి మనకి అంటే 5 సెన్సరీ ఆర్గాన్స్. ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా బయట ఉన్న పంచమహాభూతాలు ఏ రకంగా అనుభూతం అవుతున్నాయంటే 5 కాగ్నిటివ్ ఎబిలిటీస్ ద్వారా. ఇంద్రియ గ్రాహ్యములు అంటారనమాట. వీటిని ఇంద్రియ విషయాలు అని కూడా అంటారనమాట. ఏంటవి అంటే వాసన, రుచి, దృష్టి, స్పర్శ మరియు శబ్దము. సరే, బానే ఉంది. ఈ ఇంద్రియాలు పనిచేయడానికి దేన్ని ఆధారం చేసుకుని ఇంద్రియాలు పనిచేస్తాయి అంటే మనస్సు, బుద్ధి, అహంకారాలని ఆసరాగా చేసుకుని ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి మనస్సు, బుద్ధి, అహంకారం? మన లోపల మన మైండ్ లో తయారు చేయబడిన ఉంచబడిన రకరకాల సాఫ్ట్వేర్స్ అని చెప్పొచ్చు. ఒక రకంగా మనం ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే దాన్నే బుద్ధి, అలాగే ఎమోషనల్ గా ఆలోచిస్తే దాన్నే మనస్సు అంటారనమాట. నేను అన్న భావన అహంకారము. వీటిని ఆసరాగా చేసుకుని జ్ఞానేంద్రియాలు ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభూతం చెందుతూ ఈ ప్రపంచం నుంచి నువ్వు వేరు అన్న భావనని మనలో మొలకెత్తిస్తాయి. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. ఈ చుట్టూ ప్రకృతిలో భాగమైన ఈ క్షేత్రాలన్నీ ఎవరికి వారే వేరు వేరు అనుకుంటున్నాయి, బాగానే ఉంది. అసలు ఈ చెవులు, కళ్ళు, నాలుక, చర్మం అనే ఈ జ్ఞానేంద్రియాలు ఈ చుట్టూ ఉన్న వాటిని అనుభూతం చెందడానికి ఎలా అవుతున్నాయి, ఎలా అనుభూతం చెందగలుగుతున్నాయి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ ప్రకృతి గురించి వచ్చింది, క్షేత్రాల గురించి చెప్పాం. క్షేత్రం చుట్టూ ఉన్న పంచమహాభూతాలని ఎలా అంటే చుట్టూ ఉన్న ప్రకృతిని ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఎలా అనుభూతి చెందుతుంది, అక్కడి వరకు బాగానే ఉంది. మరి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఇక్కడ క్షేత్రజ్ఞుడు గురించి ఎక్కడా చెప్పలేదేంటి అంటే ఈ 24 తత్వాలకి అతీతమైనదే క్షేత్రజ్ఞుడు. ఈ 24 తత్వాలు మాయకి 24 తత్వాలుగా చెప్తారంట. ఈ మాయ 24 తత్వాలుగా విభజింపబడి ఉంటుంది. అయితే ఇక్కడ క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే చెప్తాను. ఈ జ్ఞానేంద్రియాలే చనిపోయిన శరీరానికి ఉంటాయి, ఈ బ్రతికున్న శరీరానికి ఉన్నాయి.
నాకున్నట్లే ఒక చనిపోయిన వ్యక్తి శరీరానికి కూడా ఈ చెవులు, కళ్ళు, నాలుక, చర్మం, ముక్కు అనేవి ఉంటాయి. అయితే ఆ చెవులు ఎందుకు శబ్దాన్ని వినలేకపోతున్నాయి? ఆ కళ్ళు ఎందుకని దృశ్యాల్ని చూడలేకపోతున్నాయి? అంటే ఏంటి కారణం అవుతుంది ఇక్కడ? ఈ జ్ఞానేంద్రియాలు జాగ్రత్తగా వినండి. ఈ మనలో ఈ పంచమహాభూతాలతో తయారు చేయబడిన ఈ శరీరం బయట ప్రకృతిలో ఉన్న మిగతా పంచమహాభూతాల్ని అనుభూతం చెందడానికి జ్ఞానేంద్రియాలు ఉండాలన్నాను. జ్ఞానేంద్రియాలు ఒక్కటే ఉంటే చనిపోయిన వ్యక్తికి కూడా ఇవి పనిచేయాలి కదా, ఎందుకని పనిచేయట్లేదు అంటే క్షేత్రజ్ఞుడు అని పిలువబడుతున్న ఈ నిజమైన ఈ క్షేత్రాన్ని కరెక్ట్ గా తెలిసిన ఆ పరమాత్మే మనం ఇన్ని రకాల భావనలు పొందడానికి మనలో చైతన్య రూపంలో ఉండి కారకంగా ఉంటున్నారు. అంటే ఇక్కడ మనం అంటూ ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ మనస్సు, బుద్ధి, నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సుని, నేను ఈ బుద్ధిని అనే 3 రకాల అహంకారాలు మాత్రమే ఈ మాయలో భాగంగా మనం పొందుతున్నాం. ఎందుకు పొందుతున్నాం? ఈ ప్రకృతి నుంచి నేను వేరు, ఈ క్షేత్రం సపరేట్, ఇది వేరేగా ఉంది అనే మాయలో మనం ఉన్నాం. ఇంద్రియాల ద్వారా ఈ 5 రకాల విషయ గ్రాహ్యాలని మనం ఇంద్రియ గ్రాహ్యాలని అనుభూతి చెందడం వలన మనం ఏమవుతున్నాం అంటే మాయలో పడిపోతున్నాం. ఈ ప్రకృతి వేరు, ఇదంతా వేరు, నేనొక్కడినే, ఏదో నేను అనే అహంకారం అక్కడే మనకి వస్తుంది. ఇంద్రియాలే కారణం అవుతున్నాయి. అయితే లోపలున్న ఆ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోలేకపోవడానికి కూడా కారణం ఇవేనా అంటే ఆబ్వియస్లీ ఇవే కారణంగా ఉన్నాయన్నమాట. వీటి వల్లే లోపల ఉన్న అసలైన క్షేత్రజ్ఞుడిని, పరమాత్మని మనం తెలుసుకోలేకపోతున్నాము. అంటే ఇప్పుడు భగవానుడు సపోజ్ లోపల పరమాత్మ చైతన్య రూపంలో శరీరం అంతా నిండి ఉంటారని 34వ శ్లోకంలో ఇందాక చూసాం మనం వివరణ చదువుతూ ఉంటే మాతాజీ. అయితే ఈ చైతన్య రూపంలో ఉన్న పరమాత్మ మొత్తం శరీరం అంతా ఉన్నారు అంటానికి ఎక్కడో ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం వెంటనే ఈ చెవిలోకి వచ్చి మెదడుకు వెళ్ళి వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా చేస్తుంది. ఢామ్ అని చప్పుడు వచ్చింది. వెంటనే లేచి నిలబడతాను. ఏంటది అని వెంటనే నోరు ప్రశ్నిస్తుంది. ఎలా తెలిసింది? నోటికి వినపడిందా? చెవికి వినపడింది. చెవికి వినపడిందని ఎవరు మెదడుకు తీసుకువెళ్లారు? ఆ నెర్వస్ లో ఉన్న ఆ ఎలక్ట్రికల్ పవర్ అన్నమాట, ఎనర్జీ, ఆ చైతన్యము, దానినే ప్రాణశక్తి అంటున్నాము. మరియు పరమాత్మ, క్షేత్రజ్ఞుడు అంటున్నాం అన్నమాట. ఈ మాయలో మనిషి ఎలా పడతాడు? 24 తత్వాలు. ఈ మాయ ఎందుకని ఏర్పడుతుంది మనిషికి అంటే, ఎలా ఏర్పడుతుంది అంటే, ఒక చిన్ని శిశువుగా మనం శరీరం తీసుకొని, ఆత్మస్వరూపమైనటువంటి మనం ఒక చిన్న శిశువుగా చిన్న శరీరం తీసుకొని ఈ భూమి మీదకి ఫస్ట్ గా వస్తాం అమ్మ గర్భంలో నుంచి ఒక మానవుడిగా. వచ్చిన తర్వాత ముందుగా చర్మానికి స్పర్శ తెలుస్తుంది. అప్పటిదాకా వెచ్చగా ఉన్న ఆ చిన్న శరీరానికి చలి చలి అనిపిస్తుంది. తర్వాత ఊపిరి పీల్చుకోవడం అనేది ఉండదు, ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. ఈ గాలి యొక్క స్పర్శ వలన, వాయువు యొక్క స్పర్శ వలన ఉక్కిరి బిక్కిరైపోయి ఏడవడం అనేది జరుగుతుంది. వాయువు లోపలికి వెళ్ళిపోతుంది, ఊపిరితిత్తులను తెరుస్తుంది, ఊపిరి తీసుకుంటూ ఉంటాడు, బయట చలిగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ సారిగా ఆ స్పర్శ రాగానే నేను అన్న భావన వస్తుంది. కష్టం కలిగింది కదా, నాది అహంకారం పుట్టింది, వెంటనే మమకారం కూడా పుట్టేసింది. ఈ అహంకారం, మమకారం పుట్టగానే ఈ లోపల ఉన్న చైతన్యం ఒక్కొక్క జ్ఞానేంద్రియంలోకి ఒక్కొక్క శిశువు ఎదుగుతూ ఉన్న కొద్దీ వెళుతూ ఉంటుంది. పుట్టగానే ఆ చిన్న శిశువుకి ఏమీ తెలీదు. ఆ చర్మం ముందు చాలా చలిగా, చిరాకుగా అనిపించి ఏడుస్తారు. వెచ్చగా గుడ్డల్లో పడుకోబెట్టి అమ్మ స్పర్శ తగలగానే ఆ వెచ్చదనానికి కొంత స్వాంతన పొందుతారనమాట. అంటే సహజంగానే ఆనంద స్వరూపుడైనటువంటి మనిషి ఈ చర్మము వీటి ద్వారా ఆనందాన్ని వెతుక్కోవడం అక్కడి నుంచే మొదలు పెడుతున్నాడు. అందుకనే మనిషిని ఆనందాన్వేషి అంటారు. తనలోనే ఆనందం ఉంచుకొని జగత్తంతా వెతుక్కుంటూ ఉంటాడనమాట ఆనందాన్ని. ఏ రకంగా? ఈ 5 ఇంద్రియాలతో ఆనందం వెతుక్కోవడం మొదలైపోతుంది అక్కడి నుంచి. ఎందుకు మొదలవుతుంది? మన కర్మానుసారం మొదలవుతుంది. మనమే కోరుకుంటాం అనమాట. మన కోరికల ప్రకారమే, మనం చేసుకున్న పాప పుణ్యాల ప్రకారమే మనం ఈ రకరకాల ఇంద్రియ అనుభూతుల్ని పొందడం, వాటి ద్వారా దుఃఖాలు, క్లేశాలు, సుఖాలు, కోపము, అవమానం, ఈ బాధలన్నీ అనుభవించడం అనేది జరుగుతుంది. ఒక చెవిటతను ఉన్నాడు. అతన్ని ఎవరో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వినిపించలేదు అతనికి. ఎక్స్ప్రెషన్స్ అర్థం కావట్లేదు. ఎదుటి వాళ్ళు సరిగా మసగ్గా ఉంది, కనిపించట్లేదు. అతనికి అవమానం ఉంటుందా? ఉండదు. ఎందుకని ఉండదు అవమానం అతనికి?
ఈ కన్ను సరిగా కనిపించట్లేదు, ఎదుటివాడి ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదు, వాళ్ళు అంటున్న మాటలు వినిపించట్లేదు. అంటే ఇవి రెండూ లేవు కాబట్టి అవమానం కూడా లేదు. అంటే అవమానమైనా దేన్నైనా మనం ఈ ఇంద్రియాల ద్వారానే పొందుతున్నాము. తర్వాత ఆ చిన్న శిశువుకి కళ్ళు కనిపించవు. ఫస్ట్ ఆకలేస్తుంది, పొట్టలో వేడిగా ఉంటుంది, స్పర్శ ద్వారానే తెలుస్తుంది ఇదంతా. తర్వాత అమ్మ నోటికి వెచ్చగా అమృత తుల్యమైన తన క్షీరాన్ని ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ గొంతు తడుస్తుంది. ఆ పసి హృదయం ఎంతలా స్వాంతన పొందుతుందంటే ఆనందం నాలుకలో ఈ రుచిలో ఉందేమో ఇంకా అమ్మను పట్టుకొని వదలరు. అమ్మ గొంతు వింటూ ఉంటారనమాట. మెల్లిగా గొంతు గుర్తుపడుతూ ఉంటారు, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ గాజులు చప్పుడు, పట్టీలు చప్పుడు నడుస్తున్నప్పుడు, అమ్మ పాట పాడుతున్నప్పుడు అమ్మ గొంతు, నాన్న గొంతు, ఇలా 2, 3 రకాల గొంతులు గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి 3 నెల, 2 నెలలు దాటిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా మందికి కళ్ళు సైట్ తగ్గి నార్మల్‌గా వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. రంగులు చూస్తారు. తర్వాత ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. అంటే చైతన్యం అనేది ఆ కన్ను పనిచేయడానికి ఉపకరిస్తూ ఉందన్నమాట. తర్వాత ఆ చైతన్యం అనేది జ్ఞానేంద్రియాలన్నీ, కళ్ళు బాగా కనిపిస్తే అందరిని చూసి నవ్వుతారు, అమ్మని గుర్తుపడతారు, అమ్మని పట్టుకొని వదలకుండా ఉంటారు. ఆ తర్వాత నవ్వడాలు, ఈ సోషల్ స్మైల్ అయిపోయిన తర్వాత మెల్లిగా శబ్దాల్లో క్లారిటీ వస్తుంది. మెల్లిగా మాటలను అనుకరించడానికి బాబ్లింగ్, బా 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 తా 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 ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఆ నాలుక, ఆ కన్ను, ఆ చెవిలోకి చైతన్యం ఈ రకంగా వచ్చి శిశువు అందుకే పుట్టగానే ఎటువంటి ఇవి లేకుండా ఉంటాడనమాట. స్వచ్ఛంగా ఉంటారు. అందుకే చిన్న పిల్లలు అంటారు. తర్వాత ఈ కన్ను చేసే మాయ మొదలైపోతుంది. రంగులు కనిపిస్తూ ఉంటాయి చుట్టూ, రెడ్‌గా, గ్రీన్‌గా, బ్లూగా, యెల్లోగా. ఆ రంగులు చూసి ఆనందాన్వేషిగా ఉంటాడు గదా! ఆ పాల రుచిలో ఆనందం. అమ్మని అందుకే వదలడు. తర్వాత ఇంకెందులో ఉంది ఆనందం? ఈ బొమ్మలో ఆనందం ఉందా? ఈ బొమ్మను నోట్లో పెట్టుకుంటే ఆనందం వస్తుంది. అందుకే నాలుకతో టచ్ చేసి చూస్తారనమాట. ఆనందం అనేది దీంతోనే వెతుక్కుంటూ ఉంటారు. ఆ నాలుకతో తాకి చూస్తారు. ఆనందం కనిపించదు, ఏడుస్తారు భోరుమని. తర్వాత ఇంకా దూరంగా ఉన్న వస్తువులు కనపడుతూ ఉంటాయి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు పనిచేయడం మొదలవుతాయన్నమాట. ఈ కర్మేంద్రియాలు, ఈ కాళ్ళు, మోకాళ్ళ మీద లేవడం, దోగాడడం, నిల్చుకోవడం, నడవడం. ఎందుకు ఇవన్నీ అంటే ఆనందాన్వేషణ ఆనంద అన్వేషణలో భాగంగానే మనిషి ఎదుగుదల గూడా ఉంటుందన్నమాట. ఇలా ఎదిగిన తర్వాత ఇదే నిజము, ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందమే నిజము అనుకుని చూసినదే చూడడము, ఈ కంటితో ఆనందాన్ని పొందడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ నోటితో, ఈ చెవులతో, ఈ 5 జ్ఞానేంద్రియాలతో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఈ ఆనందాల్ని తనకు అనుభూతం అవ్వడానికి కారకంగా ఉన్న క్షేత్రజ్ఞుడే నిజమైన ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడై తనలోనే ఉన్నాడు అని ఎంత మాత్రము మనిషి అర్థం చేసుకోలేరు. అది అర్థం చేసుకోవడానికే గీతలో ఈ అధ్యాయం చాలా చాలా బాగా ఉపకరిస్తుంది. ఈ విధంగా క్షేత్రం ఉంటుంది. క్షేత్రానికి, క్షేత్రజ్ఞుడికి, ప్రకృతి పురుషుడికి సంబంధం ఉంటుంది. క్షేత్రము అంటే ఈ దేహము, క్షేత్రజ్ఞుడంటే ఈ దేహంలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మ. మరియు ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న భౌతిక జగత్తే ప్రకృతి. పురుషుడు అంటే మొత్తం జగత్తంతా నిండి ఉన్న పురుషోత్తముడైనటువంటి ఆ భగవానుడు. అయితే జ్ఞానం పొందిన తరువాత, జ్ఞానం అంటే ఎట్టిది? జ్ఞానం పొందిన తర్వాత ఆ మనిషి జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇదే నిన్న మనం శుద్ధ భక్తుడిలో కూడా చూసాం ఇవే లక్షణాలు. స్థితప్రజ్ఞుడిలో 2వ అధ్యాయంలో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. శుద్ధ సత్వగుణంలో కూడా ఇవే లక్షణాలే వస్తూ ఉంటాయి అన్నమాట. జ్ఞానం యొక్క అంశాలుగా వీటిల్ని మనం చెప్పుకోవచ్చు. ఏంటి జ్ఞానం పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వినయం, గర్వం లేకపోవుట, అహింస, ఓర్పు, సరళత, మంచి ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించుట, పరిశుభ్రత, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యజించడము, మిథ్యా అహంకారం లేకపోవడము, జన్మ మృత్యు జరావ్యాధుల దోషాన్ని గుర్తించడము, నిర్లిప్తత, పిల్లలు, భార్య, ఇల్లు మొదలైన వాటి బంధము నుండి విముక్తి, సుఖదుఖ సందర్భాలలో సమచిత్తము, నాయడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంత ప్రదేశంలో నివసించాలని కోరుకోవడము, జనసామాన్యము పట్ల విరక్తి, స్వీయ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించడం మరియు పరతత్వపు తాత్విక శోధన, ఇవన్నీ జ్ఞానమని, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. అంటే
జ్ఞానం యొక్క లక్షణాలు, ఇవన్నీ జ్ఞానం యొక్క లక్షణాలు, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానం అని ప్రకటిస్తున్నానన్నారు భగవానుడు. సుఖవాంఛ, కామ్య కర్మలు ఇవన్నీ కూడా అజ్ఞానం కిందకే వస్తాయి. అలాగే ఈ ఇంద్రియాలను తృప్తిపరుస్తూ ఎంతసేపు ఇంద్రియ భోగాల కోసం వెంపర్లాడడం కూడా అజ్ఞానమని ప్రకటిస్తున్నారు భగవానుడు. అంటే ఇలా మారాక అప్పుడు మనకి జ్ఞానం పొందడానికి అర్హత అనుకోకండి. జ్ఞానం పొందాక మనిషి ఇలా మారిపోతాడు. జ్ఞానం యొక్క లక్షణాలు, జ్ఞానం పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు అంటే మనం క్రమక్రమం భగవంతుడికి దగ్గరవుతున్న కొద్దీ భగవానుడు జ్ఞానమై, వివేకమై, విచక్షణయై మనలో ప్రకాశిస్తూ ఉంటారు. ఎవరు కోరుకోవాలి? మనమే కోరుకోవాలి. మన ఇంద్రియాల కోసం లోలత్వంలో ఉంటే ఆ లోపల ఉన్న క్షేత్రజ్ఞుడైనటువంటి వ్యక్తి పరమ కారుణ్యమూర్తి. మనం ఏది కోరుకుంటే ఆయన అదే దయచేస్తూ ఉంటారు మనకి. మనం ఇంద్రియ భోగాల కోసం వెంపర్లాడుతున్నంతసేపు అవే ఉంటాయి, కానీ అవి క్షణికంగా ఉండిపోతాయి. అలా కాకుండా కృష్ణ నాకు నిన్ను చేరుకోగలిగే జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి అని ఎప్పుడైతే మనం ప్రార్థించడం మొదలు పెడతామో అప్పుడు ఆయన ఇవన్నీ అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని మనకి ఇచ్చి, తద్వారా ఈ జ్ఞాని యొక్క లక్షణాలన్నీ కూడా మనలో కనిపించడానికి ఆయన ఎంతగానో అనుగ్రహాన్ని ఇస్తారు. అంటే ఇక్కడ వినయము, గర్వం లేకపోవడము ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి? మనిషికి ఎప్పుడు కూడా తనలో మరియు వేరే అందరిలోనూ, తన చుట్టూ ఉన్న అందరిలో ఉన్నది అదే పరమాత్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వినయము వస్తుంది, గర్వం ఉండదు, ఇతరులను హింసించరు, అహింసతో ఉంటారు, ఓర్పు ఉంటుంది, సరళత్వం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మంచి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం అనేది కూడా జీవితంలో ఒక మలుపుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి అనిపిస్తుందంటే ఈ జ్ఞానం ఇంకా పరిపక్వం అవ్వాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే ఆధ్యాత్మిక గురువు, ప్రామాణికమైన గురువుని ఆశ్రయిద్దాం అని కోరుకుంటారనమాట. ఇలాంటివి ఎప్పుడైతే కోరుకోవడం జరుగుతుందో నిజంగానే మనకి ఈ విశ్వంలో నుంచి ఆ గురువు తనంతట తనే రావడం అనేది తటస్థిస్తుంది. ఎందుకని? ఇక్కడ ఉన్నది ఆ పరమాత్మే, బయట అంతా ఉన్నది ఆయనే. ఆయనకి తెలుసు మనం ఇప్పుడు ఏం కోరుకుంటామో. సరే, మనం అంటూ ఏం లేదు కదా, మరి కోరుకోవాల్సింది ఎవరు అంటే ఈ అహంకారం, మిథ్యా అహంకారంతో మనం ప్రవర్తిస్తున్నాం కదా, ఈ మిథ్యా అహంకారాన్ని జీవుడు అంటారనమాట. ఈ అనుభూతి చెందుతున్నాను అన్న భావనని ఈ జీవుడే అన్ని కోరుకుంటూ ఉంటే పరమాత్మ సాక్షిగా పక్క నుంచి చూస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. ఆ పరమాత్మని మనం జ్ఞానం కోసం ఎప్పుడైతే వేడుకుంటామో ఆయన దాన్ని మనకి అనుగ్రహించడం జరుగుతుంది. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతత్వమును రుచి చూస్తావో అట్టి దానిని నేను వివరిస్తాను. ఆది లేనిది, నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము ఈ భౌతిక ప్రపంచం యొక్క కార్యకారణములకు అతీతంగా ఉంటుంది. దేనిని తెలుసుకోవడం ద్వారా అమృతత్వమును, అమృతత్వము అంటే ఆ మృతత్వము, మరణం లేని స్థితిని, అంటే మరలా పుట్టకుండా, మరలా చనిపోకుండా మోక్షాన్ని పొందడాన్ని ఇక్కడ భగవానుడు అమృతత్వము అని చెప్తున్నారు అనమాట. అమృతత్వమును చవి చూస్తావో అట్టి జ్ఞానాన్నే వివరిస్తానని చెప్తున్నారు. ఏంటది అంటే దేనిని తెలుసుకోవాలి మనం? ఆది లేనటువంటిది, భగవానుడికి ఆధీనంలో ఉన్నటువంటి బ్రహ్మము ఈ భౌతిక ప్రపంచం యొక్క కార్యకారణములకు అతీతంగా ఉంటుంది. బ్రహ్మము అని దేన్ని పేర్కొంటున్నారు? పురుషుడు, అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరబ్రహ్మము, భగవంతుడి యొక్క ఎనర్జీ ఫామ్. 7వ అధ్యాయంలో వచ్చింది ఇదే విషయం మనకి. దాని గురించి ఇక్కడ భగవానుడు చెప్తున్నారనమాట. సర్వతప్పాణి పాదం తత్ సర్వతోక్షిశిరో ముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, ముఖములు మరియు చెవులు ఉన్నాయి. ఈ విధంగా పరమాత్మ జగత్తు అంతటా ఆవరించి ఉండును. మనకి అయితే ఈ కన్నులు, చెవులు, ఈ నోరు, ముక్కు, చర్మం కావాలి విషయాలను తెలుసుకోవడానికి. మనకి ఈ కన్నులు, చెవులకే విషయం తెలుసుకోవడానికి కారకుడైనటువంటి పురుషోత్తముడికి ప్రత్యేకించి ఇంద్రియాలు అవసరం లేదు. ఆయన అంతటా నిండి ఆవరించి ఉంటాడు. ఈ ఇంద్రియాలకు కూడా పనిచేయడానికి కారకంగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకు వేరుగా ఇంద్రియాలు అక్కర్లేదు. ఏదైనా ఏ క్షణంలో అయినా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయనకి తెలిసిపోతుంది. ఎందుకంటే అన్ని ఆయన అధీనంలోనే ఉండి జరుగుతూ ఉంటాయి కాబట్టి.
సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. పరమాత్ముడు అన్ని ఇంద్రియాలకు అసలు మూలం అయినప్పటికీ అతను ఇంద్రియ రహితుడు, అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు అయిన అనాసక్తుడు, ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతుడు, మరియు అదే సమయంలో ప్రకృతి త్రిగుణములకు ఆయనే ప్రభువు. ప్రకృతి త్రిగుణాలు, రేపు వస్తుంది ప్రకృతి త్రిగుణాల గురించి. ఈ ప్రకృతి త్రిగుణాలకి ఆయనే ప్రభువు అయినా కూడా ఆ ప్రకృతి త్రిగుణాలకి ఆయన అతీతంగా ఉంటాడు, వాటికి ప్రభువుగా నియంత్రికుడుగా ఉంటాడనమాట. ఆయన నియంత్రణలో అవి పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఇంద్రియాలు అన్ని కూడా పనిచేయడానికి మూలం ఆయనే. అందుకే ధ్యానం చేస్తున్నప్పుడు, అష్టాంగ యోగ సాధన చేస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళి ప్రత్యాహారం అంటారు, ఇంద్రియాలు లీనమైపోవడం అని. ఇంద్రియాలు ఉపసంహరించబడడాన్ని అంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇంద్రియాలు వెళ్ళి మనస్సులో లీనమవుతాయి, మనస్సు వెళ్ళి ఆత్మలో లీనమవుతుంది అనమాట. మనస్సు వెళ్ళి ఆత్మలో లీనమవడమే ధ్యానం అంటారు అష్టాంగ యోగంలో. ఇంద్రియాలు వెళ్ళి మనస్సులో లీనమవడాన్ని ప్రత్యాహారము అంటారు. అంటే ఈ ఇంద్రియాలకి మూలం ఎవరు? భగవానుడే. అయినా ఆయన ఇంద్రియ రహితుడు, ఇంద్రియాలు అక్కర్లేదు, ఇంద్రియాలకి అతీతుడు కూడా. అందుకే అర్జునుడికి దివ్య దృష్టి ఒసగితే దివ్య దృష్టి ద్వారా మాత్రమే అర్జునుడు భగవానుడి విశ్వరూపాన్ని దర్శించగలిగాడు. అంతేగాని ఈ మామూలు మాంసనేత్రాలకి ఆయన గోచరం అవ్వడు, ఇంద్రియాతీతుడు కనుక. బహిరంతశ్చ భూతానాం అచరం చరమీవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. పరమ పురుషుడు కదిలే మరియు కదలలేని ప్రతి జీవుని బయట లోపల ఉంటాడు. అతి సూక్ష్మంగా ఉన్నందున అతను చూడడానికి లేదా తెలుసుకోవటానికి భౌతిక ఇంద్రియాల శక్తికి మించినవాడు. చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆయన అందరికీ దగ్గరలో కూడా ఉన్నాడు. పరమ పురుషుడు కదలిని ప్రతి జీవుని లోపల బయట కూడా ఉంటాడనమాట. సూక్ష్మంగా ఉండడం అంటే చిన్నగా ఉండడం అని కాదు, ఇంద్రియాలకు అతీతంగా ఉండడం అని సూక్ష్మం అంటే. ఇక్కడ సూక్ష్మంగా ఉండడం వల్ల ఈ ఇంద్రియాలకి ఆయన గోచరం అవ్వడు, భౌతిక ఇంద్రియాల శక్తికి మించిన వాడు అనమాట. చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆయన అందరికీ దగ్గరలో కూడా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన చాలా దూరంలో ఉన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు అనుకున్న వారికి ఎక్కడో ఉన్నట్టే, ఇక్కడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని నమ్మిన వాడికి అక్కడే ఉన్నట్టే ఆయన కనిపిస్తాడు. నా స్వామి నన్ను రక్షిస్తాడు అని ఇక్కడ ఎక్కడ సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు, ఎందులోనైనా వస్తాడు, ఇందులో ఉన్నాడు ఇందులో లేడు అని సందేహమే లేదు అన్న ప్రహ్లాదుడి నమ్మకానికి ఆయన నరసింహమూర్తిగా వచ్చారు. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారికి ఆయన ఎంతో దగ్గరలో ఉంటారు, నమ్మకం లేని వారికి దూరంలోనే ఉంటారు. ప్రతి జీవుని యొక్క లోపల బయట కూడా ఉంటారు అనడానికి ఇక్కడ ఇంకో చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. పరీక్షిత్ మహారాజు చిన్న గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, చిన్న శిశువు కాదు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, వారి అమ్మ గర్భంలో ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ఆయన మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతుందన్నమాట. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగినప్పుడు దేవదేవుడు బయటే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు, రథం ఎక్కి బయలుదేరడానికి చూస్తూ ఉంటాడు. కుంతిమాత అలా చూసి ప్రార్థన చేస్తూ ఉంటుంది అనమాట. ఉత్తర పరిగెట్టుకుంటూ వస్తుంది, బయట కనిపిస్తూనే ఉంటాడు కృష్ణుడు, కానీ గర్భంలో ఉండి ఆ శిశువుకి ఆ బ్రహ్మాస్త్రానికి మధ్యలో ఉండి బ్రహ్మాస్త్రాన్ని తనలో విలీనం చేసేసుకుంటారనమాట. అంటే అక్కడ కనిపిస్తున్నాడు, గర్భంలోనూ ఉన్నాడు. ఎందుకని అంటే భగవానుడికి సాధ్యం కానిది ఏమీ లేదు, ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఎక్కడైనా కనిపించగలుగుతాడు ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము, జ్ఞానము మరియు జ్ఞాన విషయమును నేను సంగ్రహముగా తెలియజేశాను. నా భక్తులు మాత్రమే దీనిని యథార్థముగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. ఈ విధంగా క్షేత్రము, జ్ఞానము మరియు జ్ఞాన విషయాన్ని సంగ్రహంగా చాలా క్లుప్తంగా చెప్పాను. భక్తులు మాత్రమే దీన్ని యథార్థంగా అర్థం చేసుకోగలరు. ఎవరికైతే ఆయన పట్ల విశ్వాసము, నమ్మకం ఉంటాయో వారికి అర్థం చేసుకునే శక్తిని కూడా ఆయన ఇస్తారు. ఆ కాన్సన్ట్రేషన్ ని, అటెన్షన్ ని కూడా ఆయన అనుగ్రహించి అర్థం చేసుకుని కలిగే శక్తిని, అండర్స్టాండింగ్ పవర్ కూడా ఆయన ఇస్తాడు. ఎందుకంటే మనలో ఉండి మన మెదడులో కూడా ఆ ఎలక్ట్రికల్
ఆ సర్క్యూట్ అంతా ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా ఉన్న మన మెదడులో ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ శక్తి లాగా ప్రవహిస్తున్నది ఆ చైతన్యమే కాబట్టి, ఆయనే కాబట్టి, ఆయనే జ్ఞాపకానికి, మతిమరుపుకి, జ్ఞానానికి కూడా కారణం కాబట్టి, ఎవరైతే ఆయనని ఆ జ్ఞానం కోసం వేడుకుంటారో వారికి తప్పకుండా ఆయన జ్ఞానాన్నే ఇస్తారు. అందుకే భక్తులైన వారు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు అని భగవానుడు ఇక్కడ చెబుతున్నారన్నమాట. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. భౌతిక ప్రకృతి జీవులు రెండూ కూడా అనాది అయినవి, సనాతనమైనవి అని తెలుసుకోవాలి. వాటి మార్పులు భౌతిక గుణములు కూడా భౌతిక ప్రకృతి నుండి పుట్టినవి. భౌతిక ప్రకృతి మరియు అందులి భాగములు అయినటువంటి జీవులు కూడా రెండు కూడా అనాదిగా వస్తూ ఉన్నాయి అన్నమాట, సనాతనమైనవే. వాటిలో మార్పులు భౌతిక గుణములు కూడా భౌతిక ప్రకృతి నుంచి పుడుతున్నాయి. జీవుల్లో పుట్టే కలిగే రకరకాల ఈ వికారాలన్నింటికీ కూడా ఈ ప్రకృతే కారణము. అందుకే మనకు కలిగే చిరాకులు, చికాకులు, కోపాలు, ఆహ్లాదకరంగా ఉండడం, ప్రశాంతం, వీటన్నిటికీ కూడా ఈ ప్రకృతే కారణం అవుతుంది. ప్రకృతి లేదా ప్రకృతిలో భాగంగా ఉన్న మిగతా జీవులు కారణం అవుతాయి. ఈ ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందుతూ ఉండడం వల్ల మనం ఈ రకరకాల మార్పులకి గురవుతూ ఉంటాం అన్నమాట. ఈ విషయాన్ని ఈ రకంగా మనం ఎప్పుడైతే పర్సీవ్ చేసుకుంటామో అప్పుడు మనం జ్ఞానం తెలుసుకోవడం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నట్టే. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. భౌతిక కార్యములన్నింటికీ ప్రకృతియే కారణము కాగా ప్రపంచమునందలి సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడింది. భౌతిక కార్యాలన్నిటికీ ప్రకృతే కారణంగా ఈ ప్రపంచంలో విషయాలను అనుభూతి చెందడానికి కారణం ఏమైంది? జీవాత్మ. జీవాత్మే బాధ్యుడు. ఏ రకంగా? జీవాత్మ ఎంతసేపు ఈ బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా బాహ్యంగా ఆనందాన్ని అన్వేషిస్తూ ఉన్నంతసేపు కర్మలలో చిక్కుకుపోయి ఉంటాడు. అలా కాకుండా తానే ఆనంద స్వరూపుడను అని తనలోనే ఉన్న ఆనందాన్ని, తన స్వస్వభావాన్ని, తన స్వస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ కర్మ బంధనాల నుంచి విముక్తి పొందుతాడన్నమాట. ఇక్కడ 84 లక్షల జీవరాశులను చూపిస్తున్నారు. ఈ జీవరాశుల్లోనే, ఇన్ని రకాల జీవరాశుల్లోనే ఈ జీవుడు తిరుగుతూ ఉంటాడనమాట. ఎలా తిరుగుతూ ఉంటాడు? ఈ చేపలో ఉన్నాడు అనుకోండి. ఈ చేపగా ఉన్నప్పుడు, చేప శరీరాన్ని పొందినప్పుడు ఈ చేపే నేను, ఈ చుట్టూ ఉన్నది నాది, ఈ నేను, ఈ నాది ఇలాగే ఉంటాయి. అలాగే తర్వాత ఈ జిరాఫీగా పుట్టాడు. జిరాఫీగా పుట్టగానే ఈ జిరాఫీ శరీరమే నేను, ఈ చుట్టూ ఉన్న ఈ ఫ్యామిలీ నాది అని భావన. అలా కాకుండా అన్నిటికీ అతీతమైన మనిషిగా పుట్టాడు. ఈ జీవులన్నిటికీ అతీతంగా బుద్ధి ఉన్న మనిషిగా, బుద్ధిజీవిగా పుట్టాడు. ఆ మనిషి, ఈ శరీరమే నేను, ఈ చుట్టూ ఉన్న బంధాలన్నీ నావి, ఈ ఆస్తులు, ఈ పాస్తులు, ఈ బంగారు ఇవన్నీ నావి, ఈ నేను, ఈ నాది అనుకుంటూ పోతూ ఉంటాడనమాట. ఈ నేను నాదుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ మాయలో కొట్టుకుని పోతూనే ఉంటాడనమాట జీవుడు. ఎన్ని సార్లు అవకాశం వచ్చిన మానవ జన్మ వినియోగపరచుకోలేకపోతే మరలా ఈ జంతు రాజ్యంలో ఇంకా అధమ జన్మలు ఎత్తుతూ వెళ్ళిపోతూనే ఉండాల్సి వస్తుందన్నమాట. మరి దుర్వినియోగపరచుకోకుండా ఏం చేసుకోవాలి అంటే, ఈ జీవులకి మనకి ఉన్న తేడా ఏంటి? బుద్ధి. ఆ బుద్ధిని ఉపయోగించి మనం జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి, ఆయన భక్తి సేవలో నియుక్తం అవ్వాలి, నెలకొనాలి. తద్వారా ఆయనే మనకి జ్ఞానాన్ని తెలుసుకోగలిగే భాగ్యాన్ని ఇస్తాడు. నిరంతరం మన జీవితంలో డైలీ లైఫ్ లో భాగం, డైలీ రొటీన్ లో భాగంగా జపం చేసుకోవడం, సంకీర్తన, భగవంతుడి కథలు, పాటల్ని ఆలపిస్తూ వింటూ ఉండడము, తర్వాత భగవద్గీత నిరంతరం కనీసం రోజుకు ఒక్క శ్లోకమైనా, ఒక శ్లోకము దాని భావం తెలుసుకోగలిగిన, చదువుకోగలిగిన సరిపోతుంది. ఆ పట్టు వదలకుండా ఉంటామన్నమాట. జ్ఞాన మార్గంలో వెళ్ళగలుగుతాము. ఈ 84 లక్షల జీవరాశుల్లో 9 లక్షల జాతులు జలచరాలుగా చెప్పబడ్డాయి అన్నమాట. ఈ 20 లక్షలవి చెట్లు లాంటివి అన్నమాట, కదల్లేనివి. 11 లక్షలు వచ్చి ఈ సరీసృపాలు, ఇన్సెక్ట్స్, కీటకాలు లాంటివి. 10 లక్షలు వచ్చి పక్షులు. 30 లక్షలు వచ్చి క్వాడ్రాపెట్స్ అంటే 4 పాదాల మీద నడిచేటువంటి జీవులు. 4 లక్షల మానుష జాతులు. ఈ మిగతా ఈ పైనున్న 80 లక్షల్లోనూ
ఈ 4 లక్షల హ్యూమన్ జాతికి ఏంటి డిఫరెన్స్ అంటే వీటన్నిటికీ కూడా వాటిల్లో కూడా పరమాత్మే ఉంది. ఆ పరమాత్మ ఎక్కడి వరకు ఉంది? ఈ ఇంద్రియాలు, ఈ శరీరం అన్న భావన వరకే ఉంది. వీటిల్లో పక్షులు కొంతవరకు తెలివైనవి, వాటి తర్వాత ఈ జంతువులు కూడా కొంతవరకు. కానీ బాగా పూర్తిగా చైతన్యవంతమైన వాడు ఎవరు, బుద్ధి కూడా వికసించిన జీవి ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్. అందుకనే ఈ హ్యూమన్ బీయింగ్ కి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి ఉంటుంది. కనుకనే మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైనది. ఈ మానవ జన్మని ఈ భౌతికమైన ఇంద్రియాల వెంపర్లాట్లో వృధా చేసుకోకుండా మనం జ్ఞానం వైపుగా, భగవంతుడి వైపుగా నడిపించుకోవాలి అని పెద్దలు మనకెప్పుడు చెబుతూ ఉంటారనమాట. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంజ్ఞోన్య సంగోస్య సదసద్యోని జన్మసు. భౌతిక ప్రకృతిలో స్థితమై ఉన్న జీవాత్మ ప్రకృతి త్రిగుణములను అనుభవించుచు జీవిత మార్గమును అనుసరించును. వాటి పట్ల మమకారాసక్తి ఏ జీవాత్మకు ఉన్నత మరియు అధమ జన్మలకు కారణమగును. భౌతిక ప్రకృతిలో స్థితమై ఉన్న జీవాత్మ ఈ ప్రకృతి త్రిగుణాల్ని అనుభవిస్తూ జీవిత మార్గాన్ని అనుసరిస్తూ వాటి పట్ల మమకార ఆసక్తియే జీవాత్మ యొక్క ఉన్నత మరియు అధమ జన్మలకు కారణమవుతుంది. ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా ఏదో చేయాలి, దానికోసం ఆ కోరికల కోసం పాపాలు చేయడం వల్ల అధమ జన్మలు వస్తాయి. లేదు, నేను భగవంతుని చేరుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో, ధర్మబద్ధంగా జీవితం ఉంటుందో, అప్పుడు ఉత్తమంగా పురోగతి సాధించి మనం వెళుతూ ఉంటాము. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, నీవు చూచు సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క కలయిక వలననే ఉన్నాయని తెలుసుకొనుము. క్షేత్రము ఉంది మరియు ఆ క్షేత్రం పనిచేయడానికి కావలసిన చైతన్యము క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి కలయిక వల్లనే నీవు చూస్తున్నవన్నీ, ఈ జీవులన్నీ కూడా ఉన్నాయి, తెలుసుకో అని భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. సర్వత్రా సమముగా ఉన్న పరమాత్మను ప్రతి ప్రాణిలో చూసేవారు తమ మనస్సు చే తమను తామే దిగజార్చుకోరు. ఈ విధంగా వారు పరమ పదమునకు చేరును. సర్వత్రా ఉన్న పరమాత్మ, నాలో ఉన్న పరమాత్మ ఇతరుల్లో ఉన్నది కూడా అదే అని ఎవరైతే ప్రతి ప్రాణిలో ఆ పరమాత్మని చూస్తారో వారు మనసులో తమను దిగజార్చుకోరు. దిగజార్చుకోవడం అంటే ఒకడు హీనుడు, ఇంకొకడు ఉత్తముడు అనే భావనే ఉండదన్నమాట. అంతా సమంగా కనిపిస్తుంది. అంతా సమంగా కనిపించడం ద్వారా వారు ఉత్తమ పరమ పదానికి చేరుకోగలుగుతారు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. దేహము నెరుగు క్షేత్రజ్ఞుడకు కల భేదమును జ్ఞాన చక్షులచే గమనించి భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసిన వారు పరమ పదమును చేరుకుంటారు. ఈ విధంగా ఇందాక మనం తెలుసుకున్నాం, మనిషి ఆనంద అన్వేషి అయి సాగుతూ ఉంటాడు, కానీ ఆనందాన్ని ఇంద్రియాల ద్వారా పొందాలనుకుంటాడు. అలా కాకుండా తన స్వస్వరూపమే, తన స్వభావమే సహజంగా ఆనందమై ఉన్నది, తను ఆనంద స్వరూపుడను అని తెలుసుకోవాలి అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నదంతా నిజమైన ఆనందం కాదు, శాశ్వతమైన ఆనందం కాదు అని తెలుసుకోగలగాలి. ఇది దేని ద్వారా తెలుసుకోగలరు అంటే భక్తి ద్వారా మాత్రమే ఇది అర్థమవుతుంది అని స్వయంగా భగవానుడే ఇంత క్రితమే కొన్ని శ్లోకాల్లో వివరించి ఉన్నారు. కాబట్టి భగవంతుడిని భక్తి ద్వారా మనం ఏం కోరుకోవాలి అంటే ఏమీ కోరుకోకూడదు. నీవే కావాలి, నాకు ఇంకేమీ వద్దు, నీవు తప్పేమీ వద్దు అనుకుంటే సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడై ఆయన మనలో వెలుగులీనుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నిరంతరం భగవంతుడిని స్మరణ చేయడం ద్వారా ఆయన్ని మనం వేడుకున్నట్టే, ఆరాధించినట్లే, ఏ కోరిక లేకుండా అలా ఆయన్ని ఆనందంగా ప్రేమతో భక్తితో నమస్కరించడమే మనం చేయవలసింది. నిరంతరం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని స్మరిస్తూ ఆనందంగా ఉందాం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణార్పణమస్తు.